Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడున్నటువంటి పరిస్థితులు, దాని వెంటే పరిణామాలు అతి వేగంగా మారిపోతున్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఆరోపణలు, అక్రమాల మీద ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీని వేసింది. ఎట్ ద సేమ్ టైం మమతా బెనర్జీ మాత్రం మా మీద దాడులు జరుగుతున్నాయి అనే మాటతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలకు పిలుపునిస్తున్నారు. అండ్ అక్కడ అభివృద్ధి కూడా అంతే వేగంగా విస్తరించబోతోంది. హైదరాబాద్ లాగా వెస్ట్ బెంగాల్ కూడా మారబోతోంది. కోల్కతాలో కూడా అంతే వేగమైనటువంటి అభివృద్ధి రాబోతోంది అనేటువంటి నివేదికలు కూడా ఉన్నాయి. ఈ ఎంటైర్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో మనం ఫస్ట్ దాడుల గురించి, అవినీతి ఆరోపణల గురించి మాట్లాడుకుంటే, మా మీద దాడులు జరుగుతున్నాయి, నా మేనల్లుడిని హత్యాయత్నం జరిగింది, ఆయన చనిపోయేవాడు హెల్మెట్ పెట్టుకోకపోతే, ఆయన అక్కడ నిరసనలు జరుగుతున్నాయి, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, ఆయన అక్కడికి వెళ్తే ఆయన మీద దాడి చేశారు అంటూ June 2 అంటే రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది మమతా బెనర్జీ. అసలు ఎందుకలా, ఏం జరుగుతోంది? మమతా బెనర్జీకి ఎప్పుడు అంటారు చూడండి, మెడిసిన్, ఆమెకు ఓన్ ట్రీట్మెంట్ ఇప్పుడు వస్తుంది అటువైపు నుంచి. లాస్ట్ ఎలక్షన్ తర్వాత 181 మంది చనిపోయారు వైలెన్స్. చాలామంది దాంట్లో బీజేపీ వాళ్ళు. మనం మాట్లాడుకున్నాం కూడా దాని గురించి. నేను ఎప్పుడు చెప్తుంటే, బీజేపీ పార్టీ చేసిన తప్పు, వాళ్ళ వర్కర్స్ని వాళ్ళు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో. ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఈ తృణమూల్ కాంగ్రెస్ గుండాస్కి అందరు కలిసి బీజేపీ వర్కర్స్ మీద దాడి చేశారు. వర్కర్స్ అంటే సీనియర్ వాళ్ళు కాదు, వీళ్ళంతా ఫ్లోర్ లెవెల్ వర్కర్స్, గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్. అండ్ సువేందు అధికారి పిఏ కూడా చనిపోయారు. అది ఇప్పుడు ఈసారి టాకింగ్ లాస్ట్ టైం, లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు 2021లో 131 మంది చనిపోయారు. ఈసారి 5 చనిపోయారు అంతే. దానికోసం మీరు చూసుంటారు, సెంట్రల్ ఫోర్సెస్ని ముందే తీసుకొచ్చారు ఎలక్షన్ కమిషన్. కాకుండా ఎలక్షన్ అయినాక 60 రోజుల దాకా వాళ్ళు ఉంటారన్నారు. ఇప్పుడు దాన్ని ఇంకా పొడిగించారంట. సో వైలెన్స్ అనేది జస్టిఫై చేసిన ఫస్ట్ మనిషి అభిషేక్ బెనర్జీ చెప్పారు. మమతా బెనర్జీ కూడా చెప్పారు, మా వెస్ట్ బెంగాల్లో వైలెన్స్ అనేది ఒక కల్చర్. అది కూడా ఎలక్షన్ వైలెన్స్ అంటే కల్చర్ ఉంటుంది. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళ హయాం నుంచి ఉంది. దానికన్నా ముందు సిద్ధార్థ శంకర్ రే, డాక్టర్ బీసీ రాయ్ ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్ హయాంలో కూడా ఇది జరిగింది. వైలెన్స్ అనేది మన న్యాచురల్, ఇది కొత్తది కాదు, తరతరాలుగా వస్తోంది అనేది అంతే. కానీ దాన్ని పొలిటికల్ లెవెల్లో చేసింది తృణమూల్ వాళ్ళే. సరే, సిపిఎం వాళ్ళు కూడా ఉంది. అది మీరు ఈవెన్ కేరళలో చూస్తారు. కేరళలో కూడా దేశంలో అన్నిటికంటే ఎక్కువ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చనిపోయిన ప్లేస్ కేరళ. ఆల్మోస్ట్ 300 మంది దాకా ఇప్పుడు దాకా చనిపోయారు. లాస్ట్ ఒక 10 సంవత్సరాల్లో వీళ్ళు ఇద్దరు నడిమిట్లో ఒక సీజ్ ఫైర్ ఉంది. దట్ ఈస్ బిట్వీన్ సిపిఎం అండ్ ఆర్ఎస్ఎస్. వాళ్ళ సీనియర్స్ మాట్లాడుకున్నారు, మేము మీ మీద దాడి చేయం, మీరు మా మీద దాడి చేయకండి అని చెప్పి ఒక సీజ్ ఫైర్ తీసుకొచ్చేసారు కేరళలో. అది ఇప్పుడు కూడా హోల్డింగ్. అక్కడక్కడ 2-3 ఇన్సిడెంట్స్ జరిగింది, కానీ మేజర్గా లేదు. కానీ కలకట్టాలో అది కాదు. మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఈ వైలెన్స్ అనే కల్చర్ కరెక్ట్. సిద్ధార్థ్ శంకర్ రాయ్ టైంలో జరిగింది, దాని తర్వాత జ్యోతిబాసు గారి టైంలో జరిగింది, బుద్ధదేవ్ భట్టాచార్జీ సార్ టైంలో జరిగింది, అది మమతా బెనర్జీ వచ్చినప్పుడు. ప్రతి ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందు, ఎలక్షన్ టైంలో కూడా వైలెన్స్ అనేది చాలా మట్టుకు అక్కడ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి. కవిత గారు, మీరు అభిషేక్ బెనర్జీ ఇష్యూ పక్కన పెట్టండి. మీరు చాలా రీల్స్ చూసుంటారు లాస్ట్ 3-4 డేస్లో. ఈ కార్పొరేటర్స్ని కొడుతున్నారు అక్కడ. వెస్ట్ బెంగాల్లో కట్ మనీ తీసుకున్నారనేది కాన్సెప్ట్ కొత్తది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది, కమ్యూనిస్ట్ వాళ్ళ హయాం నుంచి ఉంది. కానీ తృణమూల్ వచ్చినప్పుడు ఇక్కడ మన దగ్గర కట్ మనీ అనేది మన దగ్గర అప్పుడప్పుడు హఫ్తా అంటారు. అది యూజువలీ గుండాలు, ఒక్కొక్క టైంలో ముందు పోలీసు వాళ్ళది కూడా ఉండే, ఇప్పుడు పోలీసు వాళ్ళు తగ్గిపోయింది హఫ్తా తీసుకోవడం. కానీ మన వైపు ఇప్పుడు కూడా, ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ వైపు చేరితే, అక్కడ ఉన్న పుష్ కార్ట్ వెండర్స్ కానివ్వండి, రోడ్ సైడ్ వెండర్, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు కొంచెం గూన్స్ వచ్చేసి. ఇటువైపు అంత లేదు. వెస్ట్ హైదరాబాద్ కానీ నార్త్ హైదరాబాద్లో ఇష్యూ లేదు ఎక్కువ. కానీ కలకట్టాలో ఉంది, కలకట్టాలో వెస్ట్ బెంగాల్లో ఉంది. మీరు ప్రతి దానికి, నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ఒక అపార్ట్మెంట్ కట్టడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు దాన్ని ఎవ్రీ స్టెప్లో అడ్డుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సిమెంట్ కొనాలంటే వీళ్ళకి సిండికేట్ ఉంటుంది. 5 షాప్ల ఏరియాలు ఉంటుంది. మీరు గరిహాట్ వెళ్ళినా కానీ, మీరు దందం వెళ్ళినా కానీ, టాలీగంజ్ వెళ్ళినా కానీ, ఆ ఏరియాలో 5-6 షాప్స్ ఉంటుంది, సిమెంట్ షాప్స్, డిఫరెంట్ బ్రాండ్స్. మీరు వెళ్ళి అక్కడ అడుగుతారు, సిమెంట్ బ్యాగ్ ఎంత అంటే ఎక్స్ అమౌంట్ అంటారు. కానీ మీరు ఎక్స్ అమౌంట్ కొనలేరు. మీరు దానికి ఇంకొక 10-20% ఎక్కువ ఇచ్చి తృణమూల్ వాళ్ళకి కట్టిస్తారు దాని నుంచి.
మీరు వాళ్ళకి కమిషన్ ఇస్తున్నట్లు ఆ సిమెంట్ బ్యాగ్ కోసం ఇది మీరు ఇక్కడ హైదరాబాద్లో మీరు ఎక్కడ కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. హైదరాబాద్ కాదు, ఎనీ సిటీ. ఇది ఒక కల్చర్ తీసుకొచ్చారు మమతా బెనర్జీ. దీని నుంచే వాళ్ళ పార్టీ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి చూడు. మొన్న ఒక టీఎంసీ కౌన్సిలర్ ఇంటి మీద దాడి చేశారు, ఫామ్లో దాడి చేస్తే పక్కన ఉన్న దానికి తవ్వి తీస్తే 2.5 కోట్లు దొరికింది. గ్రౌండ్ కింద దాచిపెట్టారంట ప్లాస్టిక్ ప్యాకెట్లు. ఆలోచించండి. ఈ పరిస్థితిలో వెస్ట్ బెంగాల్ ఉండి వాళ్ళు డినై చేయట్లేదు చూడండి, దే ఆర్ నాట్ డినయింగ్ ఇట్. కట్ మనీ తీసుకోలేదు. సో అక్కడున్న ప్రజలు ఎస్పెషలీ మహిళలు చాలా సఫర్ అయ్యారు. సందేశ్ ఖాళీ ఒకటే కాదు, రేప్ అనేది వెస్ట్ బెంగాల్ ఒక కల్చర్గా మారిపోయింది. జస్టిఫై చేశారు మమతా బెనర్జీ. ఆర్జీ కార్ కేసు తర్వాత ఆమె ఏం చెప్పింది, 8 గంటల తర్వాత మహిళలు రోడ్డు మీదకి ఎందుకు వెళ్తున్నారు, అర్ధరాత్రి ఏం పని ఉంది, అర్ధరాత్రి ఇంకేం పని, 8 o'clock తర్వాత వెళ్ళకూడదంట. సో మొన్న ఒక పార్క్ స్ట్రీట్లోనే ఇక్కడ ఒక డెమాన్స్ట్రేషన్ చూశాను నేను. మహిళలు మేము 9 గంటలకు 10 గంటలకు 11 గంటలకు కూడా వీల్ గో అవుట్ ఇన్ టు ద స్ట్రీట్స్. అండ్ పార్క్ స్ట్రీట్ అంటే మన దగ్గర ఒక టోనీ ఏరియా, బంజారా హిల్స్ లాంటి, జూబ్లీ హిల్స్ లాంటి ఏరియా అన్నమాట. పబ్స్ ఉంటుంది, రెస్టారెంట్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది అక్కడ. ఇట్లాంటి ప్లేస్లో కూడా మీరు 8 గంటల తర్వాత వెళ్ళకూడదు అంటే ఎట్లా అండి? ఒక లైఫ్ స్టైల్ ఉండాలి కదా, ఇది ప్రాబ్లం. సో ఈ గుండాలు ఇప్పుడు దాకా వాళ్ళు కంప్లీట్గా రూల్ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళని కొట్టి వాళ్ళ బట్టలు ఇప్పేసి వాళ్ళని రోడ్డు మీద నడిపిస్తున్నారు. మీరు చూసుంటారు, ఓన్లీ ఇన్ దర్ అండర్వేర్ అండ్ బనియాన్ మీద నడిపిస్తున్నారు. అండ్ దీస్ ఆర్ అబ్సల్యూట్ పెద్ద పెద్ద గుండాస్ ఉండే వీళ్ళు. వీళ్ళని ముట్టడానికి పోలీసు వాళ్ళు భయపడుతుండే. ఇంకొకటి దాంట్లో దొరికిన ఒక ఆయన, పేరు మర్చిపోయాను, కార్పొరేటర్గా ఉన్నాడు, పోలీసు మీద కాల్పులు జరిపిన ఆయన, స్టిల్ పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అంత పవర్ఫుల్ ఈకో సిస్టమ్. ఒకసారి అనిపిస్తుంది బుద్ధదేవ్ భట్టాచారి ఆయన రెజీమ్, జ్యోతిబాసు పక్కన పెట్టవచ్చు మనం, ఆయన రెజీమ్ వాజ్ ఫార్ బెటర్ వెస్ట్ బెంగాల్లో. ఇప్పుడు లాస్ట్ ఒక 60 సంవత్సరాలు తీసుకుంటే ఆయన బుద్ధదేవ్ భట్టాచారి వాజ్ ద బెస్ట్. ఆయన పాపం చాలా మటుకు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు చేసిన దాన్ని రివర్స్ చేయడానికి ట్రై చేశారు. టాటా లాంటి కంపెనీస్ తీసుకొచ్చారు ఆయన, కానీ మమతా బెనర్జీ వాళ్ళని రానియలేదు సింగూర్లో. ఇప్పుడు జరుగుతున్నది ఈ ప్రజల కోపం. అంటే ఎస్పెషలీ మహిళలు మీరు చూసుంటారు, చెప్పలు తీసుకొని కొడుతున్నారు, ఓకే, గుడ్లు కొడుతున్నారు. వాళ్ళకి వచ్చిన కోపం అది. మీరు అనుకుంటారు ఓన్లీ అభిషేక్ బెనర్జీని కొట్టారు, కాదు, రైట్ డౌన్ టు ద గ్రాస్ రూట్ లెవెల్ కొడుతున్నారు. దాంతో ఏమైందంటే ఇప్పుడు తృణమూల్ నుంచి ఆల్మోస్ట్ 300 మంది రాజీనామా చేశారు కౌన్సిలర్స్. డైమండ్ హార్బర్ విచ్ ఇస్ అభిషేక్ బెనర్జీస్ లోక్సభ కాన్స్టిట్యున్సీలో కౌన్సిల్ డిజాల్వ్ చేసేసారు, అందరూ మాయమైపోయారు. నిన్న మమతా బెనర్జీ పిలిచిన మీటింగ్లో 80 మంది ఎమ్మెల్యేలు 20 మంది వచ్చారు, మిగతా 60 మంది రాలేదు మీటింగ్కి. సో నిన్న క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది మీటింగ్. షీ వాజ్ వెరీ ఎంబరాస్డ్. ఇప్పుడు ఇట్లాంటి మమతా బెనర్జీకి ఫస్ట్ టైం ఒక టేస్ట్ ఆఫ్ అవర్ ఓన్ మెడిసిన్ అంటారు ఇంగ్లీష్లో. ఆమెకి ముందు ఎట్లా బీజేపీ మీద, ఎట్లా కమ్యూనిస్ట్ మీద, ఎట్లా కాంగ్రెస్ వాళ్ళ మీద, వాళ్ళిద్దరు పక్కన పెట్టండి, వాళ్ళ మీద ఎక్కువ దాడులు జరగలేదు. బీజేపీ వర్కర్స్ మీద లాస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచి జరుగుతున్న దాడి, దానికి ఒక జవాబు ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు. అది మీరు అడగొచ్చు, అది కరెక్టా కాదా, అట్లా చేయవచ్చా గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే, అదొక మాబ్ మెంటాలిటీ. అది మీలో ఉన్న కోపం మీరు తీర్చుకుంటున్నారు. నా దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నాడు, ఇది 50,000 తీసుకున్నాడు, ₹1,00,000 తీసుకుని ఇప్పుడు నాకు ఇవ్వండి అని చెప్తున్నారు వాళ్ళు. వాడు ఎట్లా ఇస్తాడు? వాడు పైకి పంపించేస్తాడు. అది అప్ ద లెవెల్ మమతా దాకా వెళ్ళిపోయింది ఆ డబ్బులు. ఆయన దగ్గర ఒక కమిషన్ పెట్టి ఆ కోపం తీస్తున్నారు. సో అభిషేక్ బెనర్జీని కొట్టారంటున్నారు. ఎస్, ఎందుకు చేయరు? ఆయన ఒక డీఫాక్టో చీఫ్ మినిస్టర్ కన్నా ఎక్కువ పవర్ఫుల్ ఉన్నారు. ఆయన ఇంటి పక్కన ఒక బండి కూడా ఆపలేరు మీరు. పక్కనున్న 7 పార్కులు టేక్ ఓవర్ చేసుకున్నారు. అక్కడున్న ఆయన కాన్వాయ్ చూస్తే సీఎం కాన్వాయ్ కూడా ఏం లేదు. ఆ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఉన్న అభిషేక్ బెనర్జీని ఇప్పుడు ప్రజలు ఒక లెసన్ నేర్పిస్తున్నారు. మొన్న ఆయన కొట్టిన రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే బయటికి దిగాడు, ఆ రోజే కొట్టారు ఆయన. మీకు గుర్తుంటుంది, ఎలక్షన్ టైంలో బీజేపీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు ఈయన గురించి. మోదీ గారి గురించి అమిత్ షాని ఛాలెంజ్ చేశాడు. 4వ తారీఖు 12 గంటల తర్వాత మీరు వెస్ట్ బెంగాల్కి రండి, మేము చూపిస్తాం, మీతో ఏం చేస్తాం, మేము అడుగు పెట్టండి, మేము చూస్తాం, డీజే మ్యూజిక్ ప్లేస్ చేసి చూపిస్తాం మీకు అని చెప్పారు. అంటే మిమ్మల్ని చంపేస్తాం, మీరు ఎవ్వరు వర్కర్స్ ఉన్నా ఫినిష్ చేసేస్తాం. సో ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిన అభిషేక్ బెనర్జీ మీద మమతా బెనర్జీ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఇచ్చాడు ఇట్లాంటి స్టేట్మెంట్? దట్ మీరు వచ్చేసేయండి, మిమ్మల్ని 4th తర్వాత మేము చూసుకుంటాం, మీ వర్కర్స్ని చూసుకుంటాం, మీ లీడర్ని మేము చూసుకుంటాం, మీరు దమ్ముంటే రండి అని. ఇన్ఫ్యాక్ట్ డెరిక్ ఓబ్రైన్ కానీ, ఈవెన్ సాగరికా ఘోష్ కానీ, మహువా మొయిత్రా కానీ, వీళ్ళందరూ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు.
మే 4వ తారీఖు తర్వాత మోదీ కాదు, అమిత్ షా కాదు, ఎవరు కూడా ఇక్కడ రాలేరు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పారిపోయిందో అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఢిల్లీలో కూర్చున్నారు. సో ఇప్పుడు ఇట్స్ అ న్యాచురల్ థింగ్. కవిత గారు, నిన్నదాకా నన్ను కొట్టారు, ఇవాళ నాకు ఛాన్స్ దొరికిన నిమ్మల్ని కొడుతున్నారు. ఆ ఛాన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇదే జరుగుతుంది ఇప్పుడు. కాకపోతే ప్రభుత్వం ఏం చేస్తోంది అని అక్కడ వాళ్ళు పాలకులు ఏం చూస్తూ కూర్చున్నారా? వాళ్ళకు అసహనం ఉంది, లేకుంటే అసంతృప్తి ఉంది, ఆగ్రహం ఉంది అనుకుంటే అటాక్ చేస్తే సరిపోతుంది. ఇదే పని వాళ్ళు గతంలో చేశారు, మళ్ళీ వీళ్ళు అది ఎందుకు చేస్తున్నారు? 6 మందిని అరెస్ట్ చేశారు నేను. దాంట్లో 2 టీఎంసీ వాళ్ళు. దాంట్లో ఒకరైతే డినై చేస్తున్నారు, నేనేం చేయలేదు, నేను కొట్టలేదు, నేను పక్కన ఉన్నా అని చెప్తున్నారు. అరెస్ట్ చేశారు, అది చాలా పెద్దది. దీనికన్నా ముందు అది కూడా జరగకపోతే. కానీ మనం ఒకటి అడగాలి, అభిషేక్ బెనర్జీకి అక్కడి నుంచి ఇంటి నుంచి ఎందుకు పారిపోయాడు? సిఐడి ఒక నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చారు ఆయనకి. తెలిసినప్పుడే ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. సరే, మీకు జెడ్ సెక్యూరిటీ ఉన్నప్పుడు మీరు ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది పోలీస్కి మీ మూవ్మెంట్ గురించి. ఇన్ఫామ్ చేయలేదు. తోడు హెల్మెట్ తీసుకెళ్లారు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు. అంటే ముందే యాంటిసిపేట్ చేసుకున్నారు. ఇది క్రికెట్ హెల్మెట్, నాట్ అ నార్మల్ హెల్మెట్. ఫస్ట్ కార్లు వచ్చారు, కార్ నుంచి కార్ తీసుకెళ్ళలేకపోతున్నారు రిటర్న్ అని చెప్పి తెలిసినప్పుడు వాళ్ళ కార్యకర్త ఎవరో చనిపోయారు. ఒక ఆయన ఇంటికి వచ్చారు, ఆయన సుందర్పూర్లో. సో కార్యకర్త ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారిని కలిసారు, మాట్లాడారంతా అయిపోయింది. బయటకు వచ్చినప్పుడు ఈ దాడి జరిగింది. కల్కటాలో, వెస్ట్ బెంగాల్లో ప్రతి చోట ఇప్పుడు టీఎంసీ వాళ్ళు కనిపిస్తే చోర్ చోర్ అని చెప్పి వాళ్ళు వెంట పడతారు. మీరు చూసుంటారు వీడియోల్లో, దొంగ దొంగ అని చెప్పేసి. అంత కోపం ఉంది. దాని ఫౌంటైన్ హెడ్ అందరికైనా పైన మమతా బెనర్జీ కన్నా పవర్ఫుల్ ఉన్న మనిషి అభిషేక్ బెనర్జీ. న్యాచురల్లీ ఆయన మీద కోపం చూపిస్తారు. మీకు తెలుసు, ఆయనకి 18 ప్రాపర్టీస్ ఉన్నాయి కలకటాలో, ఆయన పేరు మీదే. 18 ప్రాపర్టీస్. ఆయనకు ఉద్యోగం లేదు, ఏం లేదు, ఒక ఎంపీ అంతే. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? దానికి ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేశారు. అది కాకుండా ఇల్లీగల్ కట్ మనీ కలెక్షన్లో నంబర్ 1 కింగ్ ఈయనకే వస్తుండే డబ్బులన్నీ. ఆ డబ్బులు ఎక్కడ ఉందని చెప్పి ఇప్పుడు సిఐడి నోటీస్ ఇష్యూ చేయడానికి వెళ్తే అక్కడి నుంచి ఇంటి నుంచి మాయమైపోయింది. ఇక్కడ కనిపించింది సురేంద్రపూర్లో. అక్కడ వాళ్ళు కొట్టారు. నిజమే, మీరు అడిగిన ప్రశ్నకి క్వశ్చన్ ఎస్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ కేసు రిజిస్టర్ చేశారు, 6గురిని అరెస్ట్ చేశారు. దాంట్లో 5 మంది బీజేపీ వాళ్ళు అంటున్నారు, మహిళలు, అది కూడా మహిళల్ని కూడా అరెస్ట్ చేశారు. దాంట్లో తప్పలేదు, చేయాల్సిందే. కానీ ఇదే టీఎంసీ ఎందుకు దీనికన్నా ముందు సందేశ్ ఖాళీలో రేప్ జరిగినప్పుడు మమతా బెనర్జీ జస్టిఫై చేశారు, ఏం జరగలేదు అక్కడ అని చెప్పేసి. మనందరూ తెలుసు జరిగిందనేది. అది కూడా మాస్ రేప్, రిపీటెడ్ రేప్స్. మహిళల్ని హోటల్లో తీసుకొచ్చి రేప్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది అక్కడ బీజేపీ వర్కర్స్. ఇప్పుడు ద షూస్ ఆన్ ద అదర్ ఫుట్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ద ట్రాక్స్ ఆఫ్ చేంజ్. ఇప్పుడు పోలీసు వాళ్ళు బీజేపీ వైపు నుంచి పనిచేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు. వీరు ప్రతి దానికి కేసు ఇస్తున్నారు. మేము మీ చెప్పినట్లు నేను ఎప్పుడో చెప్పాను, ఇది ఎలక్షన్ రిజల్ట్ వచ్చే రోజు దాని నెక్స్ట్ డే కూడా చెప్పాను, గవర్నమెంట్ ఒక కమిషన్ పెట్టాలి. సౌత్ ఆఫ్రికాలో చేసినట్లనే ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ అని చెప్పి నెల్సన్ మండేలా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళకి కమిషన్ పెట్టారు. అంటే బ్లాక్స్ మీద చేసిన అత్యాచారాల్ని వైట్స్ చేసినప్పుడు అప్పుడు ఓల్డ్ సౌత్ ఆఫ్రికాలో జరిగిన దానికి, ఆఫ్రికనర్స్ మీద చేసిన దాడికి వీళ్ళు ఒక ఎంక్వైరీ కమిషన్ పెట్టి కొంతమందిని శిక్షించారు, కొంతమందిని ట్రూత్ అండ్ రికన్సిలైజ్ చేసి పంపించేశారు. ఓకే, చేసిన తప్పు, కానీ ఇప్పుడు నుంచి చేయకూడదు. కానీ మర్డర్ కానీ రేప్ కానీ ఏం జరిగింది దానికి వాళ్ళు శిక్షలు ఇచ్చారు. వాళ్ళు ఇది జరగాలి, శిక్షించాల్సిందే. బికాజ్ వితౌట్ మీరు పనిష్ చేయకపోతే మీరు ఎక్కడ పోతారు? మళ్ళీ అదే పని మీద దిగుతారు మళ్ళీ. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా ఇప్పుడు దాకా జరిగిన ఇన్సిడెంట్స్, ఎన్నో ఇన్సిడెంట్స్ రిజిస్టర్ కూడా చేయలేదు ఎఫ్ఐఆర్. దాన్ని అంతా ఇప్పుడు బయటికి తీసుకురావాల్సి వస్తుంది. ప్రజలు వచ్చి కమిషన్ ముందు చెప్పొచ్చు, నాతో ఇది జరిగింది, నా ఇల్లు గుంజుకున్నారు, ఇవాళ చూడండి, ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ ఉంది, బెహలా అని చెప్పి ఒక ప్లేస్ ఉంది వెస్ట్ బెంగాల్ కలకటాలో. అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ గుంజుకున్నారు వీళ్ళు, టీఎంసీ గుండాలు. 6 సంవత్సరాల ముందు తీసుకుని వాళ్ళు అక్కడ బిల్డింగ్లు కట్టడానికి ట్రై చేశారు. కానీ కోర్టుకు వెళ్ళి వీళ్ళు స్టే ఆర్డర్ అంతా తీసుకున్నారు. ఇప్పుడు అక్కడున్న లోకల్స్ వీళ్ళు వెళ్ళంగానే ఆ గ్రౌండ్ టేక్ ఓవర్ చేసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చాలా పెద్ద ఒక బోస్ట్ఫుల్ క్లెయిమ్ చేశారు మొన్న, మేము మా 550 పార్టీ ఆఫీసర్ మేము తిరిగి తీసుకున్నామని చెప్పేసి. సో ఐ థింక్ ఇట్ వాజ్ ఆనంద్ రంగనాథ్ అని సంబడి ఎవరో అడిగారు, మీరు దానికి బీజేపీకి ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు వచ్చిన తర్వాత కదా మీరు ఇన్ని 15 సంవత్సరాలు మీరు మీ పార్టీ ఆఫీస్లో కాలు పెట్టలేకపోయారు, మొత్తం టీఎంసీ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు రాకపోతే మీకు ఆఫీస్ వస్తుందా అని అడిగారు. సో అక్కడే మేజర్ పాయింట్ ఉంది. ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒక టైంలో స్టేట్ పరిపాలించారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్లీ రెలిగేట్ అయిపోయారు సైడ్ లైన్స్కి. ఒక సీటో 2 సీట్లు వస్తుంది అంతే వాళ్ళకి. కానీ మమతా బెనర్జీకి ఇప్పుడు తెలిసిపోయింది గేమ్ ఈజ్ అప్. దానికోసం ఈ దాడి జరగంగానే ఫస్ట్ అక్కడ అపోలో హాస్పిటల్కి వెళ్ళింది ఆమె కలకటా.
వాళ్ళు అన్నారు ఈయనకి ఏం కాలేదు, షర్టు చింపారు, గుడ్లు కొట్టారు, కొంచెం స్నానం చేసుకుంటే అంతా క్లియర్ అయిపోతుంది, ఇంకా మేజర్ బాడీ ఇంజరీస్ ఏం లేదని చెప్తే కాదు అడ్మిట్ చేయాల్సిందని ఆర్గ్యూ చేశారు. వాళ్ళు చెప్పారు మేము చేయము, ఇది మెడికో లీగల్ కేసు కాదు, పోలీసు వాళ్ళు రిజిస్టర్ కూడా చేయలేదు, మీరు తీసుకెళ్ళిపోవచ్చు. తీసుకెళ్ళి ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి మళ్ళీ గొడవ చేసింది ఆమె. అక్కడి నుంచి రాహుల్ గాంధీ ఫోన్ చేశాడు, మీరు ఢిల్లీకి తీసుకురండి అంటే ఢిల్లీకి నేను తీసుకురాను, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. సరే లాస్ట్లో హైదరాబాద్ తీసుకురండి, నేను కావాలంటే ఫ్లైట్ పంపిస్తాను. ఆలోచించండి, రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ ఫ్లైట్ ఆర్గనైజ్ చేస్తున్నారు అభిషేక్ బెనర్జీని హైదరాబాద్ తీసుకురావడానికి. ఎందుకు హైదరాబాద్? దీనికైనా ముందు మనం చూసాం, అస్సాం ముఖ్యమంత్రి వైఫ్ వ్యతిరేకంగా అలిగేషన్ చేసిన మనిషి పవన్ ఖేరాని హైదరాబాద్ తీసుకొచ్చారు వీళ్ళు పార్టీ వాళ్ళు ఆ టైంలో. ఇక్కడ వచ్చి బెయిల్ అప్లై చేశాడు. అంటే హైదరాబాద్ హెస్ బికమ్ అ కైండ్ ఆఫ్ ఐలాండ్ నౌ, వీళ్ళకి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి. ఇది మనం అనుమతించకూడదు. నేను అది బంగ్లాదేశీస్ గురించి కూడా చెప్పాను చూడండి. ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ దాడి చేస్తున్నారు, ప్రతి స్టేట్లో, ప్రతి సిటీలో, ప్రతి విలేజ్లో కూడా దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ఇమ్మిగ్రెంట్స్ని. హైదరాబాద్లో ఏమైనా జరుగుతుందా లేదా? ఇక్కడున్న గవర్నమెంట్, ఇక్కడున్న పోలీస్కి ఆదేశాలు ఇష్యూ చేశారా దట్ యూ హ్యావ్ టు గో సర్చ్ ఫర్ ద బంగ్లాదేశీస్? ఇక్కడ ఎన్నో సెక్టర్లో పనిచేస్తున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి పంపించాల్సింది. కానీ వెస్ట్ బెంగాల్లో జరిగే వైలెన్స్కి ఇప్పుడు ఇది ఆగదు కవిత గారు, దట్ ఇస్ 100%. వీళ్ళు ఇంటి నుంచి బయటికి రాలేకపోయిన పరిస్థితికి వచ్చేసారు టీఎంసీ వాళ్ళు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ కూడా కనిపిస్తుంది. ఉన్నటువంటి 80 మంది ఎమ్మెల్యేల్లో, టీఎంసీకి ఉన్న ఎమ్మెల్యేల్లో కేవలం 36 మంది అటెండ్ అయ్యారు. మమతా బెనర్జీ ఒక నిరసన ప్రదర్శనకి రమ్మని అంటే ఆ మీటింగ్లకి కూడా అటెండ్ అవ్వట్లేదు. మిగతా వాళ్ళంతా అక్కడ బీజేపీలోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకుంటే బీజేపీ ఈజ్ సేయింగ్ నో, మీరు కేసులను తప్పించుకోవడానికి మా దగ్గరికే వస్తున్నారని. బట్ అక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, టీఎంసీ దగ్గర ఉండడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది ఒకటి. మీరు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి వామపక్షాలు, లెఫ్ట్ పార్టీస్ మళ్ళీ రెజ్యూనేట్ అవుతున్నాయా అనేది ఒకటి. కరెక్ట్. ఒకటి నంబర్ 36 డిస్ప్యూటెడ్ ఉంది. యాక్చువల్లీ ఇవాళ వచ్చిన న్యూస్ పేపర్స్లో కల్కట్టా బేస్డ్ ఎడిషన్స్లో 20 అని చెప్తున్నారు. 20 మంది వచ్చారు, 16 మంది మేము రాలేకపోయాం, మేము ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నాం అని చెప్పి మెసేజ్ పంపించారంట. ఆలోచించండి, మేము ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నాం, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తేనే మేము బయటికి రాగలము, లేకుంటే మేము మీటింగ్కి రాలేమని చెప్పారు. తప్ప మీరు 35 అని కూడా తీసుకోండి, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? ఆల్మోస్ట్ 45 మంది ఇప్పుడు కనిపించట్లేదు. కౌన్సిలర్స్ నేను చెప్పాను చూడండి, అది కూడా అభిషేక్ బెనర్జీ కంట్రోల్ చేసే డైమండ్ హార్బర్, అక్కడి నుంచి మొత్తం రిజైన్ చేసి వెళ్ళిపోయారు కౌన్సిలర్స్ అందరూ. ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోయింది, గేమ్ ఫినిష్ అయిపోయింది. సో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కవిత గారు. ఒకటి బీజేపీలో చేరడం, అది బీజేపీ ఇప్పుడు అనుమతించట్లేదు. ఎందుకంటే బీజేపీకి ఆల్రెడీ కంఫర్టబుల్ మెజారిటీ ఉంది అసెంబ్లీలో, వాళ్ళు ఇంకా తీసుకోక్కర్లేదు ఎవరిని. కానీ కౌన్సిలర్స్ వైపు తీసుకుంటారు బహుశా, కానీ అక్కడ కూడా వాళ్ళు చెక్ చేసి తీసుకోవాల్సింది. ఇదే కట్ మనీ తీసుకున్న వాళ్ళు తీసుకుంటే మళ్ళీ బీజేపీ కూడా అదే కల్చర్లో వెళ్ళిపోతారు. సో వెళ్ళకూడదు, వాళ్ళు తీసుకోక్కర్లేదు. ఈ కౌన్సిల్ ఎట్లయినా ఎలక్షన్ జరుగుతుంది, అందరు రిజైన్ చేశారంటే, మళ్ళీ రాజీనామా చేశారంటే మళ్ళీ ఇంకో కొత్త ఎలక్షన్ రాస్తుంది, దాంట్లో బీజేపీ గెలుస్తారు. ఎట్లా మీరు ఫ్రెష్గా మీ క్యాండిడేట్స్ పెట్టి గెలవండి, అదొక ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళ రివైవల్ చూస్తున్నారు వెస్ట్ బెంగాల్లో. వాళ్ళకి ఎక్కువ ప్రాస్పెక్ట్స్ ఏం లేవు, కానీ అట్లీస్ట్ ఒక 10 సీట్లు వస్తే నెక్స్ట్ అసెంబ్లీలో మాకు ఏదైనా ఒక చిన్న రోల్ వస్తుంది. చాలామంది ముస్లిం క్యాండిడేట్స్ మమతా బెనర్జీ పార్టీలో టీఎంసీలో ఉన్న వాళ్ళు బీజేపీకి వెళ్ళరు. వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్లో చేరడం, కాంగ్రెస్కి అసలు అక్కడ ఓట్లు రావు, ఆర్ సిపిఎంకి వెళ్ళడం, అక్కడ కొన్ని ఓట్లైనా వాళ్ళకి వస్తుందని. మీరు చూసుంటారు మన జరిగిన ఫల్తా అసెంబ్లీ ఎలక్షన్లో ఆపేసిన ఎలక్షన్ మళ్ళీ చేశారు ఎలక్షన్ కమిషన్, దాంట్లో సెకండ్ పొజిషన్ సిపిఎం వచ్చారు. అఫ్కోర్స్ చాలా గ్యాప్ ఉండే, 118,000 20,000 ఓట్లతో కలిశారు బీజేపీ, కానీ అట్లీస్ట్ సెకండ్ పొజిషన్కి వచ్చారు. ఆ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? లాస్ట్ టైం అన్ని ఓట్లు కూడా వాళ్ళకి రాలేదు. దీనికన్నా ముందు జరిగిన 2021 ఎలక్షన్. ఆబ్వియస్లీ ఆ ఓట్లన్నీ ఇటువైపు నుంచి సిపిఎంకి వచ్చిందంతా టీఎంసీ ఓట్లు వచ్చాయి. ఎందుకంటే జహంగీర్ ఖాన్ పోటీ చేయలేదు అక్కడి నుంచి. ఆయన అఫ్కోర్స్ పోటీ చేశారు, కానీ నేను యాక్టివ్గా క్యాన్వాస్ చేయను అని చెప్పి ఒకరోజు ముందు బ్యాక్అవుట్ చేసుకున్నారు. సో ఆ ఓట్లని అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందన్నమాట. మొత్తం కాలేదు, మొత్తం అయితే ఆయన గెలిచిపోతుండే ఎలక్షన్. సో ఆబ్వియస్లీ ఒక ఆల్టర్నేటివ్గా సిపిఎంకి మళ్ళీ ఒక ఛాన్స్ అక్కడ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే ఒక పొలిటికల్ రీఅలైన్మెంట్లో కాంగ్రెస్ అండ్ మమతా బెనర్జీ ఇద్దరు ఒక అలయన్స్కి వచ్చేస్తారు. అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. రాహుల్ గాంధీ ఎప్పుడు ఫోన్ చేశారు నిన్న, అభిషేక్ బెనర్జీని హైదరాబాద్ తీసుకురండి ట్రీట్మెంట్ అని చెప్పినప్పుడు, అప్పుడే అది మారిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది. అండ్ న్యాచురల్లీ ఇప్పుడు టీఎంసీ అండ్ కాంగ్రెస్ అలయన్స్లో ఉంటారు వెస్ట్ బెంగాల్లో. కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు తీసుకురాలేరు,
1-2% వాళ్ళ దగ్గర ఓట్ పర్సంటేజ్ ఉంది, అంతే, చాలా తక్కువ. కానీ సిపిఎంకి ఇదొక రివైవల్గా చూసుకోవచ్చు, కానీ వాళ్ళ ఓల్డ్ సిస్టమ్కి ఎప్పుడు రారు వాళ్ళు. బీజేపీ దగ్గర ఉండిపోతుంది వెస్ట్ బెంగాల్, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ ఎలక్షన్ కూడా 100%. కానీ ఒక రియలైన్మెంట్తో జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో. కానీ నాకు దానికన్నా చాలా మటుకు ఇంపార్టెంట్, నిన్నటి కాదు, ఒక 3 రోజుల నుంచి వెస్ట్ బెంగాల్లో చాలా మటుకు ఇండస్ట్రియలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఒక మార్పు తీసుకురావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది కదా, మీరేం చేస్తున్నారు అనేది ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ. దాంట్లో 2-3 ఇమ్మీడియట్ కన్సర్న్స్ వాళ్ళు అడ్రస్ చేశారు. ఒకటి, 2 మెట్రో జంక్షన్స్ని వర్క్ ఆపెట్టారు మమతా బెనర్జీ చాలా సంవత్సరాల నుంచి. అది మొన్న ఫినిష్ చేసేసారు. 2 వీకెండ్ క్లోజింగ్ చేసేసి రోడ్లు బంద్ చేసేసి దే ఫినిష్ ద వర్క్. కానీ వెస్ట్ బెంగాల్ ఒక టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాజధాని, కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే వెస్ట్ బెంగాల్ని మళ్ళీ ఆ పరిస్థితికి తీసుకురావాలంటే బీజేపీ చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఆఫ్కోర్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే. అది కాకుండా వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా వర్క్ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా పని చేయొచ్చు. అది డెఫినెట్గా జరుగుతుంది కూడా ఇప్పుడు అన్నమాట. సో ఇప్పుడు కోల్కతా హైదరాబాద్ లాగా మారబోతోందా? సెకండ్ హైదరాబాద్ అనేటువంటి ఒక నిర్వచనాలు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఇవాళ పొద్దున కూడా 2 ఇంటర్వ్యూలు చూశాను నేను. అక్కడ డిబేట్స్ నడుస్తుంది మన ఎకనామిక్ ఛానల్స్లో. దాంట్లో ఒక మోథా అని ఒకటి ఉన్నారు, హీఈస్ అ బిగ్ రియల్ ఎస్టేట్ మ్యాన్. మమతా బెనర్జీ టైంలో ఆయన మీద రైడ్ కూడా జరిగింది, ఈడీ వాళ్ళ రైడ్ కూడా జరిగింది. సో ఆయన ఏమంటున్నారంటే కల్కట్టాని మళ్ళీ పాత ఒక సిస్టమ్ తీసుకురావాలంటే హైదరాబాద్ ఎట్లా ఉన్నారో ఒక 10 సంవత్సరాల ముందు, 10-15 సంవత్సరాల ముందు హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంటే అదే పరిస్థితిలో వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఉన్నారు. ముందుకు తీసుకెళ్ళాలంటే హైదరాబాద్ మోడల్ ఫాలో చేయాల్సింది, నాట్ బెంగళూరు ఆర్ నోయిడా ఆర్ ఎంఎంఆర్ రీజన్, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ కాకుండా, గుర్గాం కాకుండా. ఎందుకంటే గుర్గాం అండ్ నోయిడా బికమ్ అన్అఫోర్డబుల్. ఈవెన్ హైదరాబాద్ కూడా అదే స్టేట్కి వచ్చేస్తున్నారు. మీరు 200 కోట్లకు ఒక ఏకర్ కొంటే ఇట్ బి అన్అఫోర్డబుల్, మిడిల్ క్లాస్కి ఎప్పుడు రాలేరు. హైదరాబాద్ అన్నిటికంటే పెద్ద ఒక ట్యాగ్ లైన్ ఏముండే మిడిల్ క్లాస్. బెంగళూరుది ఏముండే రిటైర్డ్ పీపుల్ హ్యావెన్ ఉండే, అది పోయింది. ఇక్కడ కూడా పోతుంది. ఇక్కడ ₹1 2 కోట్ల కన్నా తక్కువ ఏం దొరకట్లేదు. సో మిడిల్ క్లాస్కి, లోవర్ మిడిల్ క్లాస్కి అసలు ఏం కొనలేరు వాళ్ళు. దే విల్ బికమ్ రెంటల్ సిటీ అన్నమాట. సో కల్కట్టాది ఒక పరిస్థితి ఏంటంటే అక్కడ ఐరానికలీ ఇండియాస్ ఫస్ట్ మెట్రో కల్కట్టాలో ఉంది, కానీ కల్కట్టా ముందుకెళ్ళలేదు అక్కడి నుంచి. మెట్రో ట్రైన్ ఫస్ట్ వచ్చిన తర్వాత మనం ఢిల్లీ చూస్తున్నాం, బెంగళూరు చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం. వీళ్ళందరూ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, కల్కట్టా అక్కడే ఉండిపోయింది. ఎందుకంటే మమతా బెనర్జీ కానీ దానికన్నా ముందు బుద్ధదేవ్ భట్టాచార్య, దానికన్నా ముందు జ్యోతి బసు, వీళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేకుండా డెవలప్మెంట్ అనేది లేదు. ఫస్ట్ మేజర్ డిసడ్వాంటేజ్ ఏముండే అంటే వెస్ట్ బెంగాల్లో, అది వీళ్ళ పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు కవిత, వీళ్ళు ల్యాండ్ అగ్రిగేట్ చేశారు, పంచిపెట్టారు ఫార్మర్స్కి. అదే అందరూ అడుగుతారు, నక్సల్ బారీ అనే ఒక విలేజ్ ఉన్నది వెస్ట్ బెంగాల్లో, అక్కడి నుంచి మొదలైంది ఈ మూవ్మెంట్, చారు సాన్యాల్ వీళ్ళందరూ. అది నక్సలిజం వెస్ట్ బెంగాల్లో ఎందుకు లేదు, అది తెలంగాణకి ఎందుకు వెళ్ళింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో, జార్ఖండ్, బీహార్లో ఇక్కడికి ఎందుకు వెళ్ళింది, వై నాట్ కల్కట్టా, వై నాట్ కేరళ అని అడిగారు. ఈ 2 స్టేట్స్లో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అంటే అక్కడున్న రైతులకి 1/2 acre 1 acre ల్యాండ్ పంచిపెట్టారు, డివైడ్ చేశారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి వెళ్ళి. ఐడియా మంచిదే, కాన్సెప్ట్ వైజ్ ఇట్ ఈస్ గ్రేట్. కానీ ఒక 1/2 acreలో పండించి ప్రాఫిటబుల్ చేయడానికి ఏ రైతుకు కాదు, మినిమం ఒక 5 acres ఉండాలి, అప్పుడే దానికి ఒక ప్రాఫిటబిలిటీ వస్తుంది. కానీ 5 acres మీరు ఉంచుకోలేరు, బికాస్ దెన్ యూ బికమ్ ఏ బూర్జువా. ఓకే, మీరు జమీందార్ అయిపోతున్నారు అప్పుడు. సో ఇదే 5 acres 1/2 acre 1 acreగా ఉంచుకున్నారు. అది అక్కడ పెద్ద డిసడ్వాంటేజ్ అయిపోయింది. అక్కడున్న రైతులు ఏం చేశారంటే ఇది లీజ్కి ఇచ్చేశారు, ఇది పెద్ద రైతులకి. వాళ్ళు ఇక్కడ 1/2 acre, అక్కడ 1 acre, అక్కడ 2 acres కలుపుకొని ఒక 100 acreలలో వాళ్ళు పంట పండించుకున్నారు. కానీ వాళ్ళు దే ఆర్ నాట్ ద ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్. సో వాళ్ళు ఎప్పుడు పెట్టుబడి పెట్టలేదు దాంట్లో. మీరు పంజాబ్ కానీ హర్యానా మోడల్ చూస్తే, ఈవెన్ చాలా మటుకు ఆంధ్ర మోడల్ చూస్తే మెకనైజేషన్ తీసుకొచ్చారు, ట్రాక్టర్ వాడడం యూజ్ చేశారు, టిల్లర్లు వాడడం యూజ్ చేశారు, హార్వెస్టర్స్ వాడడం యూజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ వాళ్ళది. సో వాళ్ళు దాని మీద పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారు. వేరస్ మీరు లీజ్లో తీసుకున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండదు. మన దగ్గర తెలంగాణలో కూడా ఈ ప్రాబ్లం ఉంది, లీజ్డ్ ఫార్మింగ్ చాలా మటుకు అదే ప్రాబ్లం ఉంది. ఈవెన్ ఏదైనా ఇన్సూరెన్స్ ఇస్తే కూడా ఆ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్కి ఈయనకు రాదు, రైతుకు రాదు అన్నమాట. ఎనీవే అది సపరేట్ స్టోరీ. బట్ బెంగాల్ ఇది జరిగింది. బెంగాల్లో డెవలప్మెంట్ కూడా అదే ప్రాబ్లంకి వచ్చింది. ఒక యాంటీ ఇండస్ట్రీ యాటిట్యూడ్,
అది మీకు ఈవెన్ కేరళలో కనిపిస్తుంది. ఇండస్ట్రీ రాకూడదు, ఇండస్ట్రీని రానియకూడదు, యూనియన్లు మొత్తం అక్కడ తందానాలు ఆడుకున్నారు వాళ్ళు వెస్ట్ బెంగాల్లో. ఆ పరిస్థితిలో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అందరూ పారిపోయారు. ఒక టైంలో డన్లప్ కానీ, ఐటీసీ కానీ, టాటా కానీ, బిర్లాస్ కానీ, హిందూజాస్, వీళ్ళందరూ ఉన్న పెద్ద ఏం చెప్తారు, ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్ ఉండే వెస్ట్ బెంగాల్. బట్ 1960s నుంచే వెస్ట్ బెంగాల్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు 77లో వచ్చారు. దానికన్నా ముందు ఉన్న కాంగ్రెస్ హయాం నుంచి ఇదంతా స్టార్ట్ అయింది, యూనియన్. దాంట్లో ఒక్కటి మమతా బెనర్జీని మెచ్చుకోవాలి. లాస్ట్ 15 సంవత్సరాల్లో అక్కడ బంద్లు కానీ, యూనియన్లు కానీ ఆమె బంద్ చేసి పడేసింది. బట్ ఇండస్ట్రియలైజేషన్ ఆమె చేయలేదు. ఇదొక్కటే చేస్తే కాదు కదా. ఇప్పుడు మీరు సాల్ట్ లేక్ తీసుకోవచ్చు, మోడల్ టౌన్ తీసుకోవచ్చు. చాలా మటుకు ఏరియాస్లో ఐటీ పార్క్స్ హైదరాబాద్ కన్నా ముందు వచ్చింది, కానీ డెవలప్ కాలేదు. ఎందుకంటే మీరు ల్యాండ్ పార్సల్స్ కావాలి. నేను చెప్పాను చూడండి, 200 ఏకర్లు 100 ఏకర్లు కావాలి కంపెనీ, కొంతమందికి 50 ఏకర్లు కావాలి. మన దగ్గర అమెజాన్ చూడండి ఎంత పెద్ద ఫెసిలిటీ సెటప్ చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్కి ల్యాండ్ ఇచ్చారు, ఇన్ఫోసిస్కి ఇనిషియల్ స్టేజ్లో చంద్రబాబు నాయుడు ఫ్రీ ఇచ్చారు అందరికి ల్యాండ్. ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు, మిగతా వాళ్ళు వచ్చినప్పుడు ల్యాండ్ రేట్ పెంచేశారు. అప్పుడు ఆక్షనింగ్ మొదలు పెట్టారు. వాళ్ళు తీసుకున్నారు, ల్యాండ్ ఆక్షన్ చేసిన ల్యాండ్ వాళ్ళు తీసుకున్నారు ఆ టైం. ఇది ఇప్పుడు జరగాల్సింది. కల్కటాలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే హౌసింగ్. లాస్ట్ ఇయర్ కల్కటాలో అమ్మింది 15 లక్షల ఇల్లులు అంతే, 15 lakh హౌసెస్. అదే టైంలో మీరు ముంబై మెట్రోపాలిటన్ రీజన్ చూస్తే 1,20,000 ఇల్లు అమ్మారు. హైదరాబాద్ వాజ్ అరౌండ్ 50-55. సో మీరు అది ఒక ఇండికేషన్ అన్నమాట. ఎందుకు ఇల్లు ఎవరు కొంటారు? అక్కడున్న ప్రజలు కొంటారు, లేకుంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంటారు. మన హైదరాబాద్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఇల్లు ఇప్పుడు కూడా కొంటున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బాంబేలో, ఢిల్లీలో అఫోర్డ్ చేయలేకపోతున్నారు. అక్కడ మీరు 2 కోట్లు 3 కోట్లు పెడితే కూడా చిన్న అపార్ట్మెంట్ వస్తుంది. ఇక్కడ దే కెన్ టేక్ అ బిగ్ అపార్ట్మెంట్. సో వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోతుంది. ఇనిషియల్ బెంగళూరుది కూడా ఇదే ఉండే, కానీ దాని తర్వాత బెంగళూరు అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోయింది, అఫోర్డబిలిటీ లేకుండా. సో కల్కటాలో ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే, ఒకటి ఇండస్ట్రియలైజేషన్ రావాల్సింది. అంటే వెస్ట్ బెంగాల్, కల్కటా అని చెప్పలేదు. అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే కల్కటాలో ల్యాండ్ ఉంది అవుట్ సైడ్ కల్కటా, కానీ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేకపోతున్నారు. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఫస్ట్ తీసేయాలి వస్తుంది. సో ఈ సువేందు అధికారి గవర్నమెంట్ ఫస్ట్ ఛాలెంజ్ అది ఉండదు. రెండవది ఇండస్ట్రియలిస్ట్ని మళ్ళీ తీసుకురావడం. వాళ్ళంత ఈజీగా రారు. ఒకసారి మా దాంట్లో మలయాళంలో అంటారు, వేడి నీళ్ళ పడిన పిల్లి చల్లనీళ్ళు చూస్తే భయపడుతుందంట. ఆ సంగతి ఇది. వాళ్ళకి భయం ఉంటుంది, రేపు వస్తాం మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మమతా బెనర్జీ వస్తే మళ్ళీ మా సంగతి ఏమవుతుందని భయం ఉంది వాళ్ళకి. కంటిన్యూటీ ఆఫ్ పాలసీ ఉండాలి. అది మన దగ్గర తెలంగాణలో మెచ్చుకోవాలి. అది ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అన్నిట్లో ఆఫ్కోర్స్ రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు షార్ట్ వెంచర్స్ ఉండేవి, కానీ ఎవ్వరూ పాలసీ మార్చలేదు. ఓకే, అక్కడక్కడ ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ చేశారు అదంతా, కానీ అవుటర్ రింగ్ రోడ్ లాంటి ప్రాజెక్ట్స్ కానీ ఈ ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ ఎవ్వరు ఆపలేదు. ఇట్ వాజ్ అ కంటిన్యూస్ పాలసీ. ఏ గవర్నమెంట్ అయినా, ఏ ఇండస్ట్రియలైజ్ అయినా, ఏ కంపెనీ వాళ్ళైనా పెట్టుబడి పెడుతున్నప్పుడు అదే చూస్తున్నారు. ఈ హైదరాబాద్ చూడండి, ఇవాళ కూడా 2 జీసీసీలు సెటప్ అయినాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడు వస్తారు? వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఒకటి ల్యాండ్, క్లీన్ ల్యాండ్ టైటిల్స్, భూమి కావాలి వాళ్ళకి. స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ కావాలి. ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మా ఆఫీస్ పక్క నుంచి రోడ్ ఉండాలి, ఒక మెట్రో ఎక్స్టెన్షన్ ఉండాలి, ఏదైనా అట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉంటే వాళ్ళు వస్తారు. కల్కటాలో ఇది లేదు, అది చేయాల్సింది. కానీ ఒక ఛాన్స్ ఏంటంటే, ఒకటి ఈ కొత్త గవర్నమెంట్కి రాగానే వాళ్ళు అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి సహాయం తీసుకొని ఫస్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు అమూల్ది ప్రాజెక్ట్ సెటప్ చేస్తారు. ఓకే, కొత్త ప్రాజెక్ట్ అమూల్ది జస్ట్ అవుట్ సైడ్ కల్కటా సెటప్ చేస్తారు. అది ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే జీసీసీస్ తీసుకురావాల్సి వస్తుంది, గ్లోబల్ కేపబిలిటీస్. అక్కడ కాగ్నిసెంట్ ఉంది, టీసీఎస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎప్పుడో వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేశారు కల్కటాలో, కానీ ఎక్స్పాండ్ చేయలేదు. హైదరాబాద్లో ముందు మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు ఆ పెద్ద క్యాంపస్ వాళ్ళది ఉండే, చాలా పెద్ద క్యాంపస్ అది. ఇప్పుడు దాని పక్కన ఒక బిల్డింగ్లో ఫినిక్స్ వాళ్ళది, దాంట్లో వాళ్ళు 2 ఫ్లోర్లు తీసుకున్నారు, 1,00,000 స్క్వేర్ ఫీట్. అప్పుడు ఆలోచించండి, ఎక్స్పాన్షన్ కోసం చాలా ఇంపార్టెంట్. అంటే మీ దగ్గర ముందు 4,000-5,000 ఎంప్లాయీస్ ఉంటే మళ్ళీ మీరు 2,000 ఎంప్లాయీస్ని యాడ్ చేస్తున్నారు. ఆ 2,000 ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నప్పుడు రెంట్లో ఉంటారు, తర్వాత ఇల్లు తీసుకుంటారు, తర్వాత వారు కార్లు కొనుక్కుంటారు, వాళ్ళ పిల్లల్ని స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తారు. ఇదంతా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. దానికోసం మన దగ్గర సిద్దిపేట కానీ కరీంనగర్లో సెటప్ చేసిన ఐటీ పార్కులు దానికోసం ఫెయిల్ అయింది. ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళరు. అట్లీస్ట్ సోషల్ స్ట్రక్చర్ చూసేటవాళ్ళు వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వండి, సినిమా థియేటర్కి వెళ్ళడం కానీ, పెద్ద మాల్స్కి వెళ్ళడం కానీ, ఇదంతా ఉంటుంది, ఈటింగ్ అవుట్ ఉంటుంది. కల్కటాలో
కల్చర్ వైజ్ దే వెరీ స్ట్రాంగ్. ఐ థింక్ ఇండియాస్ ఇంటలెక్చువల్ క్యాపిటల్ అంటారు. ఒక టైంలో ఒక సేయింగ్ ఉండే, వాట్ బెంగాల్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అని. అది పోయింది ఇప్పుడు. దాన్ని తీసుకురావాలంటే చాలా మటుకు ఒక గోల్డెన్ ఏజ్ ఒక ఛాన్స్ ఉంది. అండ్ ఐ థింక్ శువెందు అధికారికి అన్నింటికే పెద్ద ఒక ఆపర్చునిటీ ఇది. కానీ యాజ్ ఇంగ్లీష్లో అంటారు, యూ హెడ్ హిట్ ద గ్రౌండ్ రన్నింగ్. మీకు టైం లేదు. మీ హనీమూన్ పీరియడ్ 6 నెలలు ఉంటుంది. దాని తర్వాత క్వశ్చన్స్ వస్తుంది. 6 నెలల లోపలనే మీరు ప్రాజెక్ట్స్ లాంచ్ చేయాల్సి వస్తుంది. మీ ఫ్రీబీస్ని పక్కన పెట్టండి, అది ఎట్లయినా నడుస్తుంటుంది. కానీ ఇండస్ట్రియలైజేషన్, ఎందుకంటే కల్కటా లైక్ కేరళ ఓల్డ్ ఏజ్ హోమ్లా మారిపోయింది. మీరు అక్కడ ఉన్న మ్యాక్సిమం ఇళ్ళని సర్వే చేయండి. కల్కటాలో చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో అంతా అందరూ ముసలోళ్ళు ఉంటారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఓల్డ్ పీపుల్. పిల్లలు వెళ్ళిపోయారు బయటికి, మిగతా సిటీస్కి వెళ్ళిపోయారు, అబ్రాడ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళని రిటర్న్ తీసుకురావాలి. రెండవది, ఒక టైంలో బెంగాలీ వర్కర్ని ఎక్స్పోర్ట్, నాకు ఇప్పుడు కూడా గుర్తు, నేను వైజాగ్లో 1988లో పనిచేస్తున్నప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఆన్ హోటల్ ప్రాజెక్ట్ దేర్. అప్పుడు శ్రీపురం జంక్షన్లో హెచ్ఎస్బిసిది ఒక కాల్ సెంటర్ ఉండే. 1988 హెచ్ఎస్బిసి కాల్ సెంటర్. అప్పుడు హైదరాబాద్ కూడా అంత డెవలప్మెంట్ జరగలేదు. అప్పుడు వాళ్ళు అంత పనిచేసే ఆల్మోస్ట్ 80% మంది బెంగాల్ నుంచి ఎగ్జిక్యూటివ్స్, అంటే వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు అక్కడి నుంచి వచ్చారు. దేవర్ ఎక్స్పోర్టింగ్ హై క్వాలిటీ పీపుల్ ఆ టైంలో, 80s, లేట్ ఎర్లీ 90s ఆల్సో. ఇప్పుడు అది మారిపోయింది. ఇప్పుడు బెంగాల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది లో క్వాలిటీ వర్కర్స్, అంటే మేస్త్రీలు, కార్పెంటర్లు. లో క్వాలిటీ అంటే వాళ్ళ ప్రొఫెషన్ నేను చెప్పట్లేదు, కానీ ఇన్కమ్ వైజ్ చాలా తక్కువ వాళ్ళకి. ఇది ప్రాబ్లం వచ్చిందన్నమాట. అది కూడా మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే బెంగాల్లో పని లేదని చెప్పి వీళ్ళు బయటికి వెళ్తున్నారు. కేరళలో చూడండి, కన్స్ట్రక్షన్ సెక్టర్ అంతా వాళ్ళే డామినేట్ చేస్తారు, రెస్టారెంట్ వాళ్ళే డామినేట్ చేస్తారు, పెట్రోల్ బంక్లో వాళ్ళే ఉంటారు బెంగాలీ వాళ్ళు. అది మార్చాలి మీరు. బెంగాల్లోనే వాళ్ళకి ఉద్యోగం ఇస్తే వాళ్ళు బయటికి వెళ్ళరు. డబ్బులు తక్కువ ఉంటే కూడా సేవ్ చేసుకోవచ్చు కదా. ఇంకోటి, ఐటీ ప్రొఫెషనల్స్ కూడా బెంగాల్లో ఉన్న వేజెస్ చాలా తక్కువ. నేషనల్ యావరేజ్ కన్నా ఆల్మోస్ట్ 40% తక్కువ ఉంది, 30 నుంచి 40%. దాన్ని కూడా అదే లెవెల్కి తీసుకురావాల్సి వస్తుంది. ఒక హైదరాబాద్లో ₹1,00,000 వస్తుందంటే కల్కటాలో వాళ్ళకి 50,000 వస్తుంది, 60,000 వస్తుంది. అది పెంచుకుంటేనే వీళ్ళకు ఇల్లు తీసుకోవచ్చు, వీళ్ళు మిగతా మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక సైక్లికల్ సర్కిల్. ఇది మొదలు పెట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయాలి. కానీ ఆ కంపెనీస్ అట్రాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. దే ఆర్ రియలీ వర్క్ హార్డ్. కానీ యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా చాలా మటుకు సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ ఉంటే చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఈ బయట నుంచి వచ్చే కంపెనీస్ సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళ వైపు నుంచి ఏం సపోర్ట్ మాకు వస్తుందని అడుగుతారు. దాని తర్వాత స్టేట్కి వెళ్తారు. వాళ్ళు కర్ణాటక అనలైజ్ చేస్తారు, తమిళనాడుని అనలైజ్ చేస్తారు, తెలంగాణని అనలైజ్ చేస్తారు. దెన్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా అనలైజ్ చేయొచ్చు వాళ్ళు. దెన్ కనెక్టివిటీ వైజ్ అక్కడికి ఫ్లైట్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనకు 2-3 ఫ్లైట్స్ ఉన్నాయి, అది ఎక్కువ చేయాల్సి వస్తుంది. అంటే చాలా సిటీస్ నుంచి దూరం, ఒక డిస్టెన్స్ ఒకటి ఉంది కల్కటా, దట్స్ అ డిసడ్వాంటేజ్. కానీ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఫర్టైల్ ల్యాండ్ చుట్టుపక్కల వెస్ట్ బెంగాల్లో ఉన్న చాలా మటుకు బ్రహ్మపుత్ర కానీ మీరు మేజర్ రివర్ సిస్టమ్స్ చూసినా కానీ అంతా అక్కడి నుంచే ఉంటుంది. సో దాట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే మీకు బ్రహ్మపుత్ర డైరెక్ట్లీ రాకపోతే కూడా సబ్సిడరీస్ ఉన్నాయి అక్కడి నుంచి. ఇటువైపు నుంచి గంగా వస్తుంది. సో యూ హ్యావ్ సబ్సిడరీస్ దేర్ ఆల్సో. దీన్ని వాడుకొని ఒకటి అర్బన్, సెకండ్ రూరల్ పెట్టుకుంటే ఐ థింక్ కల్కటా అండ్ వెస్ట్ బెంగాల్ పాత బ్రిటిష్ ఎరాకి వెళ్ళిపోతుంది, విచ్ వాస్ లైక్ ఇండియాస్ క్యాపిటల్. Hope so. Thank you so Thank much. you very sir. much.